హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి ఇడుముడి రోజు వ్లాగ్ అండి. మీ అందరికీ తెలుసును కదండి, మా వారు అలాగే మా పెద్ద బాబు అయితే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారని సంగతి. ఫైనల్లీ ఈరోజు అయితే ఇడుముడి కట్టుకునే రోజు అనమాట. అంటే డిసెంబర్ 8th రోజున అనమాట అండి. డిసెంబర్ 8వ తారీఖుని. ఇదైతే ఉదయం లేవగానే చక్కగా పీఠంలో పూజ అంతా కూడా అయిపోయిందండి. స్వామివారి పీఠంలో ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా హారతి అయితే ఇచ్చేసారనమాట. ఉదయం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు చాలా చాలా పనులు అయితే ఉన్నాయండి. ఇడుముడి కదండి, మొత్తం అన్ని పనులు కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇన్ని రోజులు చేసిన శ్రమ ఫలితం అయితే ఈరోజు పూర్తవుతుందన్నమాట అండి. ముందుగా అయితే నాకు చిన్న పని ఉండి అమ్మవారికి, మా వారది శబరిమల అది వెళ్తున్నారు కదండి, అందుకని అమ్మవారికి అది పసుపు కుంకుమ అది సమర్పించడం కోసమని ఆలయానికి అయితే వెళ్ళాను అనమాట అండి. దుర్గామాత ఆలయానికి డిఫెన్స్ కాలనీలో ఉందని చెప్పాను కదండి, ఎన్ఏడి డిఫెన్స్ ఏరియాలోని. ఆ అమ్మవారికి, అదేవిధంగా మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవతకి అది అంతా కూడా పసుపు కుంకుమ, అదేవిధంగా మా పగడాల కనకదుర్గమ్మకి అది పసుపు కుంకుమలన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత అక్కడే మా అత్తగారి ఇంటి దగ్గరే ఒక చిన్న శుభకార్యం అయితే ఉందండి. మాకు తెలిసిన వాళ్ళది ఒక అబ్బాయిది పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం అయితే ఉంటే దానికి కూడా వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్షింతలు అయితే వేసి వచ్చేసాను. పెళ్లి సందడి బాగా నడుస్తుందండి. అందరూ కూడా బాగా హుషారుగా చక్కగా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ అది బాగా చేస్తున్నారనమాట. అదిగోండి అబ్బాయి తల్లిదండ్రులు అనమాట అండి. ముందుగానే వాళ్ళైతే క్రిస్టియన్స్ అనమాట. పాస్టర్ గారు వచ్చి వాళ్ళ ప్రార్థనలు అవన్నీ కూడా చేసి చెప్తారు, కార్యక్రమాన్ని అయితే జరిపిస్తారు కదా, అదే అక్కడ జరుగుతుంది ఆ హడావుడి అనమాట. మేము కూడా వెళ్ళి అబ్బాయికి అక్షింతలు అవి వేసి నాలుగది పెట్టేసి వచ్చేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా పని అయితే ఉంటుందండి. ఈరోజు అన్నీ కూడా చూసుకోవాలి కదా, సాయంత్రానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా దగ్గరుండి చేయాలి కదా, అందుకోసమని నేనైతే ఎక్కువసేపు ఉండలేదన్నమాట. అందరం కాసేపు అలాగా అక్కడ ఫోటోలు అవి తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు అవన్నీ వేసుకొని వచ్చేసాను. ఇగోండి ఈ అబ్బాయి అయితే పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య వదిన అన్నమాట, వాళ్ళిద్దరూ కూడాని. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి శుభ్రంగా ఎదుగోనండి మా స్వామిలు అయితే మాల్లో ఉండగా చేసే ఆఖరి భిక్ష అనమాట అండి, వాళ్ళైతే చేస్తున్నారు. తర్వాత అంతా కూడా అయిపోయి భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం అది చేసేసి ఇడుముడి కాయలకి చక్కగా పసుపు అన్నీ కూడా రాసి సిద్ధం చేసుకోవాలి కదా సాయంత్రానికి, అదే అక్కడ చేస్తున్నాను. అదిగోనండి పసుపులన్నీ రాయడం అయితే పూర్తయిపోయిందనమాట. అదేవిధంగా నెయ్యి, ఇడుముడికాయలకు వేయడానికి నెయ్యిని కూడా ఎండలో పెట్టి కరిగించుకున్నానమాట అండి. మొత్తం అన్నీ కూడా చక్కగా పసుపులు రాసేసి సిద్ధం చేసేసాను. మరోపక్క స్వామివారికి అక్కడికి పట్టుకెళ్ళడానికి కన్నెమూల గణపతికి, అదేవిధంగా మాళికాపురత్తమ్మ దేవి మాతకి అందరికీ కొబ్బరికాయలు కొడతారు కదండి, అవి అయితే రెడీ చేసుకుంటున్నారనమాట. ఆ తర్వాత వచ్చేసి స్వాములకి ఇటువంటి టైంలో మెడలో వేసుకోవడానికి మాలలు, అదేవిధంగా పీఠం మీదకి స్వామివారికి అందరికీ కూడా, అమ్మవారికి అందరికీ కూడా పూలమాలలు అన్నీ కూడా కుచ్చుతున్నాను అనమాట.
అదిగోనండి మొత్తం మాలలన్నీ కూడా గుచ్చేసిన తర్వాత ఇదిగోనండి పటాలకు అన్నింటికి కూడా అలంకరించేస్తున్నాను పీఠం మీద. ఇప్పుడు మొత్తం పీఠం అంతా కూడా చక్కగా అలంకారం చేసేసి సాయంత్రం పూజ అయితే చేసేస్తారనమాట. ఇప్పుడు సమయం ఆల్రెడీ 5:30 కావస్తుందన్నమాట అండి. రాత్రికి ఇడుముడి కట్టుకొని తెల్లవారుజామున అయితే వెళ్తారనమాట. స్వామి వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. రాత్రికి ఇడుముడి అయితే కట్టేసుకుంటున్నారనమాట. ఇదిగోనండి చక్కగా అలంకరణ అంతా అయిపోయిన తర్వాత పూజ కూడా మొత్తం అంతా కూడా చేసేసారండి. ముందుగా పీఠం పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఇడుముళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఈ లోపల మా బంధువులు కూడా రావాలి కదా, వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మొత్తం కార్యక్రమం అంతా కూడా మొదలవుతుంది. ఈ లోపల పీఠంలో రోజువారీ పూజ అయితే కూడా చేసేసామన్నమాట. 18 దీపాలతో కూడా చక్కగా అలంకరించి స్వామివారికి హారతి అదంతా కూడా ఇచ్చి మంగళహారతి అంతా కూడా చెప్పేశారనమాట అండి. పీఠంలో స్వాముల చేతుల మీదుగా ఆఖరి పూజ అనమాట అండి. స్వామీలు తిరిగి వచ్చేంత వరకు కూడా పీఠం అయితే ఉంటుందండి. పీఠంలో పూజ దీపారాధన ఉదయం సాయంత్రం అయితే నేనైతే చేస్తానన్నమాట. కానీ స్వాముల చేతుల మీదుగా జరిగే ఆఖరి పూజ అనమాట అండి ఇదైతేను. దారులు వేస్తున్న మా కళ్యాణి గారు వట్లేస్తున్న వదినని చెప్పండి. నాకు శ్రమ లేకుండా ఈ పని చేసేస్తున్నారండి. ఇదిగోనండి మా మోన అయితే చక్కగా హాయ్ చెప్తుంది మీ అందరికీ కూడాని. అందరూ కూడా ఒక్కొక్కరుగా అయితే వస్తూ ఉన్నారనమాట. మా వాళ్ళు వచ్చేసరి మా తోటికోళ్ళ కళ్యాణి, అదేవిధంగా మా వదిన అనమాట అండి. అరుణ వదిన వచ్చి వాళ్ళైతే కొంచెం టిఫిన్లు అవి చేయడానికి అయితే సాయం చేస్తున్నారనమాట. ఇదిగోనండి ఇడుముడి కట్టడానికి మొత్తం అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు. కొబ్బరికాయల్లో నీరంతా కూడా తీసి అంతా కూడా రెడీ చేస్తున్నారనమాట. ఇదిగోనండి ఆ హారతి ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఇడుముడి మొదలయ్యే ముందు హారతి ఇస్తున్నారనమాట. ఆ హారతి జ్యోతి కొండెక్కకుండా ఇడుముడి పూర్తయ్యేంత వరకు కూడా ఒకళ్ళైతే అక్కడ ఖచ్చితంగా ఉండి ఒక్కొక్క హారతి కర్పూరం బిళ్ళ వేస్తూ ఆ జ్యోతిని అయితే కొండనెక్కనివ్వకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట అండి. అదోనండి మా పెద్ద బాబుకి అయితే ముందుగా ఇడుముడి అయితే అవుతుందన్నమాట. మా పెద్ద అబ్బాయికి అయిన తర్వాత మా చిన్నవాడితో కూడా నెయ్యికాయ అయితే వేస్తున్నారనమాట. అంటే ఇలాగా ఎవరికైనా సరే అవకాశం లేకపోతే కనుక వారి పేరుతో ఆ నెయ్యికాయను అయితే స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు అయితే తీసుకొని వెళ్తారనమాట అండి. వాళ్ళతో నెయ్యికాయ వేయించి పట్టుకొని వెళ్తారనమాట. ఇడుముడి బియ్యం అదిగోనండి వేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఇడుముడి సంచిలోకి బియ్యాన్ని అయితే వేస్తూ ఉన్నారనమాట అండి. మొత్తం అందరూ కూడా వేస్తారు. ఇందులో అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కూడా పూజా ద్రవ్యాలను అయితే పట్టుకుని వెళ్తారండి. అదే ఇరుముడి సంచి అంటే 2 సంచులు 2 భాగాలుగా విభజించిన సంచి అనమాట అండి. అది ఒక పక్క అయ్యవారికి, అదేవిధంగా మరొక పక్క మాళికాపురత్తమ్మ అమ్మవారికి కూడా పట్టుకొని వెళ్తారనమాట. నాతో కూడా మా స్వామి అయితే ఇరుముడికాయ అయితే వేయిస్తున్నారనమాట అండి. అదే అక్కడ నెయ్యికాయ వేస్తాను. మా స్వామి వేసేసిన తర్వాత నేనైతే వేస్తానన్నమాట అండి. అంటే అవకాశం లేని వాళ్ళకి ఇలాగైతే పట్టుకుని వెళ్ళి స్వామికి అయితే సమర్పిస్తారనమాట అండి. స్వామి దగ్గర పూజ అయితే చేయిస్తారనమాట. వారి పేరుతోని నెయ్యికాయ వెళ్తుందన్నమాట కొండకి. అదేవిధంగా మా వారైతే ఈ సంవత్సరం నాది, మా మమ్మీది, మా అత్తయ్య గారిది, వాళ్ళ మేనత్త గారిది 4 కాయలు అయితే తీసుకుని, మా చిన్న బాబుది 5 కాయలు అయితే వెళ్ళినాయి అనమాట అండి. మా స్వాములు ఇద్దరివి కాకుండాని. ఇంకొక విశేషం ఏంటంటేనండి, అదిగోనండి స్వామివారిది ప్రసాదం కూడా వచ్చింది. మీకు అక్కడ పీఠంలో కనిపిస్తుంది కదండి. ఇరుముడి జరుగుతూ ఉంటే స్వామివారి ఆశీర్వాదం అన్నట్టుగానే శబరిమల నుంచి ప్రసాదం అయితే వచ్చిందనమాట. మా మరిది గారు నవీన్ ఉన్నాడు కదండి, నవీన్ అయితే స్వామిమాల వేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసాడనమాట. తంది ఆ అబ్బాయి అయితే ప్రసాదం తీసుకొచ్చాడు. చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి. స్వామివారే ఆశీర్వాదం పంపించినట్టయితే చాలా సంతోషంగా అయితే అనిపించింది. స్వామి ప్రసాదాన్ని అందుకున్నందుకు. అదిగోనండి అదే పీఠంలో పెట్టామన్నమాట. స్వామి ఆశీర్వాదంగానే భావించాను. స్వామి ఎంతో తృప్తి చెందినట్టయితే ఇలాంటి పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది కదండి. లాస్ట్ మినిట్లో ఇలా ఇరుముడి కట్టుకునే ముందు అలా స్వామి ప్రసాదం పంపించడం అంటే మాత్రం అది నిజంగా చాలా అసలు నాకైతే కళ్ళల్లోంచి నీళ్ళైతే వచ్చేసినాయి అనమాట అండి. చెప్పలేను అసలు. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు ఆ ఫీల్ వస్తూ ఉందన్నమాట.
ఇదిగోనండి ఫైనల్గా మా స్వామి అయితే ఇదిగోనండి ఇరుముడి వేసుకుంటున్నారనమాట. ఈ ఇరుముడి కట్టుకునేంత వరకు కూడా అక్కడ శరణఘోష అయితే చెప్తూనే ఉంటారనమాట అండి. ఎవరో ఒకళ్ళు అయితే చెప్తూనే ఉంటారనమాట శరణఘోష. అదంతా కూడా నేను చేసి మీకైతే పెట్టానండి. ఇదిగోనండి మా స్వామి అయితే ఇరుముడి కట్టేసుకున్నారు. అందరూ చూసి ఒక్కసారి నమస్కారం చేసుకుంటారని చెప్పి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను అనమాట అండి. చాలామందికి తెలియదు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది తెలియదు కదండి. అంటే మాల వేసుకున్న వారు మాత్రమే నెయ్యికాయ తీసుకెళ్తారని అనుకుంటారు. అలా అక్కర్లేదండి. వెళ్ళలేని వారికి, అవకాశం లేని వారికి కొబ్బరికాయని వారి చేతుల మీదుగా నెయ్యి వేయించి కొబ్బరికాయలో నింపి తీసుకొని వెళ్ళొచ్చునండి స్వామివారి సన్నిధికి. అంతా అయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా చక్కగా టిఫిన్లు, అల్పాహారాలు అవన్నీ కూడా చేసి అయితే వెళ్ళారనమాట. చాలా తృప్తి పడ్డాననమాట అండి. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఈ సంవత్సరం అయితేను. అందరూ వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకొని, మొత్తం అన్నీ కూడా చేసుకునేసరికి అన్నీ పట్టుకునేసరికి అయితే ఇదిగోనండి లాస్ట్‌లో మా స్వామిని అయితే ఒక్కసారి ఫోటో తీసుకుని 12 గంటలు అయిందనమాట అండి. మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని పడుకునేసరికిను. మళ్ళీ ఉదయాన్నే మామూలుగా 4:30కి అయితే లేచి మళ్ళీ మామూలుగా కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రేపు మళ్ళీ మా స్వాములు అయితే ప్రయాణం అవుతున్నారు కదా. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ వేయండి. మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.